తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు ఎవరని ప్రశ్నించాడు మహాకవి శ్రీశ్రీ. అయితే ఆ రాళ్లెత్తిన కూలీలు ఎక్కడివారో తెలియదు కాని ఆ రాళ్లు మాత్రం తెలంగాణ ప్రాంతానివేనని తేలింది. దేవరకొండ, మహబూబ్ నగర్ ప్రాంతాల్లోని క్రిస్టల్ క్వార్టర్స్ రాళ్లను తాజ్మహల్ పాలరాతిలో పొదిగినట్లు ఓ అధ్యయనం తేల్చింది. పాలరాతిని పేర్చి అద్భుత కట్టడంగా తాజ్మహల్ను మొఘల్ వంశీయులు ఎలా సృష్టించారో నిగ్గు తేల్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో నిపుణులు అధ్యయనాలు చేస్తున్నారు. అలా కాలిఫోర్నియాలోని జెమాలాజికల్ లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్ నుంచి రిటైర్డ్ లైబ్రేరియన్ డిర్లామ్, రీసెర్చ్ లైబ్రేరియన్ రోజర్స్, సంస్థ డైరెక్టర్ వెల్డన్లు కూడా 4-5 ఏళ్లలో విడతల వారీగా దీనిపై అధ్యయనం చేశారు. పైకి పాలరాతి నిర్మాణమే అయినప్పటికీ తాజ్మహల్ నిర్మాణంలో వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు, ముత్యాలు, స్ఫటికాలు కూడా పొందికగా ఒదిగిపోయాయని తెలిసి వారు ఈ అధ్యయనం చేపట్టారు. పాలరాతిపై వివిధ ఆకృతులతో కూడిన రాళ్లను విడిగా పేర్చినట్లుగా కాకుండా పాలరాతిలో అంతర్భాగంగా ఉండేలా చేయాలని నాటి పాలకులు నిర్ణయించారు. ఇందుకు పర్చిన్కారీ కళా పద్ధతిని అనుసరించారు. ఇటలీ, గ్రీస్లలో పుట్టిన పియోట్రా డ్యూరాకు కాస్త దగ్గర పోలుకుండే ఈ పర్చిన్కారీ కళ 16వ శతాబ్దంలో భారత్లో అభివృద్ధి చెందింది.